భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాప సూచకగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. మూడో రోజు మైదానంలోకి దిగేటప్పుడు ఇలా వచ్చారు. అయితే దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడో టెస్టు తొలి రోజే మన ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. అసలు చేయకుండా ఉండడం కంటే ఆలస్యంగానైనా చేయడం కాస్త మేలే, కానీ మొదటి రోజే ఇలా చేసి ఉంటే మరింత గౌరవంగా ఉండేది. టీమిండియాకు ఆయన కెప్టెన్గా వ్యవహరించారు. 5 టెస్టుల సిరీస్లో 4ంటికి ఆయనే సారథి. మరొక మ్యాచ్కు పంకజ్ రాయ్ నాయకత్వం వహించారు అని గవాస్కర్ తెలిపారు. అయితే దత్తాజీరావు గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 13న వయోభారం వల్ల తుదిశ్వాస విడిచారు. ఇక భారత క్రికెట్లో ఇప్పటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద వయస్కుడైన టెస్ట్ క్రికెటర్ కూడా ఆయనే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే మూడో టెస్టులో భారత్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 319 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా 126 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ 2 వికెట్ల నష్టానికి 207 స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 112 పరుగులు చేసి ఆఖరి 8 వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ బెన్ డకెట్ భారీ సెంచరీ చేయగా స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.